హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సున్నుండలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చాలా బాగా వస్తాయండి. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి. మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు రైస్ వేసుకోవాలి. మినపప్పు బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. ధూళి ఇసుక అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. వేసుకొని 4-5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కలర్ చేంజ్ అయ్యాయి చూసారా? ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. సున్నుండలకి మినపప్పు అయితేనే చాలా టేస్టీగా వస్తాయండి. మినపప్పు ఇష్టం లేకపోతే మినపగుళ్ళైనా సరే వేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు నెయ్యిని కరిగించుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. సున్నుండలకి నెయ్యి ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేమండి. ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని కరిగించుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. నెయ్యిని ఇలా కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు చల్లగా అయిపోయిందండి. ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా చేసుకోకూడదండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/4 కప్పు వరకు షుగర్ని వేయాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకైతే 1 కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపిండిలో వేసుకోవాలి షుగర్ని. వేసుకొని వీటి రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటాయి కదండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కరిగించుకున్న నెయ్యి ఉంది కదా, నెయ్యిని కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం ఒకేసారి కలపకుండా కొంచెం పిండి కలుపుతూ చేయాలి.
మనకి ఉండ కడుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ లడ్డూల్ని చుట్టుకోవాలి. చాలా గట్టిగా చుట్టుకోవాలండి. ఇదే విధంగా సున్నుండలు మొత్తాన్ని చుట్టుకోవాలి. సున్నుండలు చేసుకోవడం చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయాయో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే చాలా బలం కూడా. పిల్లలకి రోజుకి ఒక్కటి ఇస్తే చాలు. ఇలానే సున్నుండలు మొత్తాన్ని చుట్టుకోవాలి. సున్నుండలు రెడీ అయిపోయినాయండి. ఇలా చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఇవి చేసేటప్పుడు తడి ఎక్కడ తగలకుండా చూసుకోవాలి. అంతేనండి, సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.